హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందు వీడియోలో నేనైతే ప్యారిస్లో ఐఫిల్ టవర్, అలానే ఆర్క్ ది ట్రయంఫ్ అండ్ ప్యారిస్ సిటీ టూర్ అదంతా కవర్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మేము అదే రోజు ప్యారిస్లో సీన్ రివర్లో క్రూజ్లో వెళ్ళామన్నమాట. సో అది అండ్ ఐఫిల్ టవర్ నైట్ వ్యూ ఎలా ఉండబోతుంది, మనకి మొత్తం షైనింగ్ అండ్ లైట్స్ అన్నీ నైట్ ఆన్ అవుతాయి కదా. సో అదంతా కూడా మేము చూసామన్నమాట. సో అదంతా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానన్నమాట. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇక్కడ ఏంటంటే మేమైతే సీన్ రివర్కి రీచ్ అయిపోయామన్నమాట. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 or 4 o'clock అలా. సో ఎవరైతే సీన్ రివర్లో క్రూజ్ ట్రై చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఫస్ట్ డే మనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మా టూర్ మేనేజర్ అయితే ఆల్రెడీ టికెట్స్ తీసి పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలా కంపెనీస్ డిఫరెంట్ క్రూజ్ అనేసి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో మేము ఏదైతే క్రూజ్ బుక్ చేసుకున్నామో అది ఆల్మోస్ట్ మనకి 1 hour అలా టైం పడుతుందన్నమాట. మొత్తం క్రూజ్ రివర్ అంతా సరౌండింగ్లో మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ది స్టాప్ అలా రావడానికి. సో ఈ క్రూజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ 1000 కెపాసిటీ ఆర్ 800 కెపాసిటీ అలా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ దెన్ ఆ రోజు కూడా టెంపరేచర్ ఆల్మోస్ట్ 8 degrees అలా ఉంది. అసలు సన్ అనేది మేము చూడలేదు ప్యారిస్లో. అండ్ మనం క్రూజ్లో వెళ్ళకన్నా ముందే ఈ ప్లేస్లో వచ్చేసి మనకు స్నాక్స్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ అలా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనం కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా క్రూజ్లో వెళ్ళొచ్చు, మనకి ఇచ్చిన టైమింగ్తోని ఈ టైంకి అయితే మనకి టికెట్ అవైలబుల్గా ఉందని. సో ఈ సీన్ రివర్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉంటుందన్నమాట. సో అటు సైడు సిటీ, అటు సైడు సిటీ ఉంటుంది అండ్ మధ్యలో ఈ సీన్ రివర్ అనేది ఉంటుంది. చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 1950 అలా అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ సీన్ రివర్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ సీన్ రివర్లో ఆర్ క్రూజ్ నుంచి అయితే ఐఫిల్ టవర్ వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ కూడా ఫోటో షూట్ అనేది చేసుకుంటారనమాట. కానీ ఇంకా ఆ రోజైతే విండ్ ఘోరంగా ఉండే అనమాట. వెదర్ ఆల్మోస్ట్ 8 degrees కాబట్టి ఇంకా చాలా చల్లగా ఉండే అసలు. సో ఇంకా రివర్లో కదా చాలా చల్లగా ఉండే. కానీ మనకి కింద క్యాబిన్ ఉంటుంది, అలానే పైన ఉంటుందన్నమాట. మనం కొంచెం రివర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పైన ఉండడమే బెస్ట్. సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా 20 minutes అలా పైన ఉండేసి ఇంకా రివర్ అంతా క్రూజ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసేసి అయితే కిందికి వెళ్ళామన్నమాట. సో కింద ఏంటంటే కొంచెం హీటర్ ఆన్ చేస్తారు. సో కొంచెం వామ్గా ఉంటుంది ఆ ఏరియా. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఇలా బ్రిడ్జెస్ వస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ రివర్ మొత్తం ఇలా మధ్య మధ్యలో బ్రిడ్జెస్ అండ్ అటు సైడ్ సిటీ ఇటు సైడ్ సిటీ ఉంటుంది కాబట్టి అయితే వ్యూ అయితే అదిరిపోయింది అసలు. సో ఇంకా కొంచెం సేపు అలా ఉండి ఫొటోస్ అవన్నీ అలా క్లిక్ చేసేసుకొని అయితే ఇంకా మేమైతే కిందికి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే చైనా వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళైతే ఒక రీల్ చేస్తున్నారు. చాలా బాగా ఒక 15 minutes అలా ప్రాక్టీస్ చేసి మరీ చేస్తున్నారనమాట. ఆ క్రూజ్ మీద వాళ్ళ రీల్ అయితే భలే ఉంది. అండ్ దెన్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6-6:30 వరకే అక్కడ చాలా చీకటి అయిపోయిందనమాట. ఇక్కడ లైట్స్ అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి 8 అలా అయినట్టు అనిపిస్తుంది కదా. సో లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో ప్యారిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిటీ ఆఫ్ లైట్స్ కదా. సో వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ అయితే మా డెస్టినేషన్ లూవ్ర్ మ్యూజియం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. నేను కరెక్ట్గా స్పెల్ చేస్తున్నానా ఐడియా లేదు. సో ఈ మ్యూజియం వచ్చేసి ఆర్ట్ మ్యూజియం అనమాట. సో ప్యారిస్లోని చాలా ఫేమస్. సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో చిన్న షాపింగ్ స్ట్రీట్ లాగా కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి అయితే మీకు సీన్ రివర్ నుంచి జస్ట్ 15 to 20 minutes ఆ డిస్టెన్స్లో ఉంది. సో సీన్ రివర్కి
మనకి ఇది రైట్ సైడ్‌లో అలా ఉంటుందనమాట. సో, ఎంట్రన్స్ కూడా చాలా బావుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! కొంతమందైతే మ్యూజిక్ కూడా చేస్తున్నారనమాట. సో, మ్యూజిక్ వాయిస్తున్నారు. సో, అది కూడా చాలా బావుంది. సో, ఇది కూడా ఐఫిల్ టవర్ లాగానే ఒక ఫోటో స్పాట్ లాగా అనమాట. సో, చాలామంది ఇక్కడ గూడా ఫోటో షూట్ చేయించుకుంటారు. అండ్ దెన్ ఫోటోస్ కూడా చాలా బా వస్తాయి. నా ఫోటోస్ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను. సో, డెఫినెట్‌లీ చెకౌట్ చేయండి. అసలు ఆ లైటింగ్స్‌లో అయితే ఆ మ్యూజియం అంతా వ్యూ అయితే అద్దరిపోయిందనమాట. సో, చాలా బావుండే. వెదర్ కూడా బావుంది. సో, అప్పుడే సన్నగా వర్షం స్టార్ట్ అయిందనమాట. సో, బట్ వెదర్ అయితే చాలా బావుంది. ఫోటోస్ బాగొచ్చాయి. అండ్ ఇక్కడ కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసేసైతే వెళ్తున్నామనమాట. అండ్ ఈ మ్యూజియంలో ఏంటంటే, సో, మ్యూజియం లోపలికి అయితే అలౌ చేయరు. సో, మేబీ ఆళ్ళు టికెట్ అలా తీసుకుంటారేమో ఐడియా లేదు కానీ, సో, ఈ మ్యూజియం లోపలికైతే అలౌ చేయరనమాట. సో, జస్ట్ బయట నుంచే చూడాల్సుంటుంది. సో, ఇక్కడ రెక్టాంగిల్ స్క్వేర్‌లో ఒక మ్యూజియం, ఒక బిల్డింగ్ కనిపిస్తుంది గదా! సో, అది ఫేమస్ అనమాట. సో, ఫోటో స్పాట్స్‌కి మెయిన్. అండ్ ఇక్కడ చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉందన్నాను కదా! సో, జనరల్‌గా చార్జెస్ ఆర్ యూనివర్సల్ చార్జెస్ అలా ఉంటాయి కదా! అండ్ ప్యారిస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా అన్నీ సేల్ చేస్తున్నారనమాట. సో, అవన్నీ కూడా చూసేసి ఇంకా మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసాము. సో, డిన్నర్ అయితే మంచి ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. అండ్ దెన్ మాకైతే ఎక్కడ గూడా ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నట్టయితే అనిపించలేదు. సో, ఫుడ్ వాస్ రియల్లీ గుడ్. అండ్ ఇంకా రూమ్‌కైతే వచ్చేసి ఆ రోజు సేమ్ డేనే మేము ఐఫిల్ టవర్ నైట్ వ్యూ కోసం కూడా వెళ్తున్నామనమాట. సో, ఇంకా రూమ్‌కొచ్చేసి క్విక్‌గా రెడీ అయిపోయి వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది గదా! సో, కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొనైతే ఇంకా ఐఫిల్ టవర్ నైట్ వ్యూకైతే వెళ్తున్నాం. సో, ఐఫిల్ టవర్ నైట్ వ్యూ అయితే మా ప్యాకేజ్‌లో అయితే లేకుండే అనమాట. సో, మేమైతే గ్రూప్ ప్యాకేజ్‌లో వెళ్ళాం కాబట్టి, సో, ఇంకా అందరము అలా డిసైడ్ అయిపోయి అక్కడి వరకి వెళ్ళాక ఇంకా నైట్ వ్యూ చూడకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా! సో, ఇంకా నైట్ వ్యూ అయితే వెళ్ళాము. సో, మేము వెళ్ళిందైతే అరౌండ్ వెళ్ళేసరికి 11 అలా అయిందనమాట. సో, ఐఫిల్ టవర్ అక్కడ ఏంటంటే ఎవ్రీ 1 అవర్ 5 మినిట్స్ అలా లైట్స్ అనేవి షైన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఆర్ 7 పీఎం లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. బట్ షిమ్మరీ అనేది ఎవ్రీ 1 అవర్‌కి జస్ట్ 5 మినిట్స్ అలా షిమ్మరింగ్ ఉంటుందనమాట. సో, ఇంకా ఆ రోజు లైట్‌గా వర్షం గూడా పడుతుండే. వెదర్ గూడా చాలా కూల్‌గా ఉండే. అండ్ దెన్ ఇక్కడికైతే మేము ఆన్ ది వేలోనే మాకు ఆర్క్ ది ట్రయంఫ్ అది కూడా కనిపిస్తుందనమాట.
అనమాట. సో, అక్కడెళ్ళి అండ్ దెన్ ఇంకొకటి బ్రిడ్జ్, పారిస్ బ్రిడ్జ్ అంటుంటారు కదా! సో, అక్కడ కూడా స్టాప్ చేసేసి ఇంకా అదంతా కంప్లీట్ చేసేసుకొనైతే ఇంకా ఐఫిల్ టవర్ నైట్ వ్యూకైతే మేము రీచ్ అయిపోయాం. సో, ఎగ్జాక్ట్‌లీ మేమైతే 10:50కి అలా వెళ్ళామనమాట. సో, 10 మినిట్స్ అలా వెయిట్ చేసి ఇంకా ఫోటోస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ 11:00 అలా షిమ్మరింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! ఆ రోజు ఇంకా నైట్ ఫుల్ క్లౌడ్స్‌లో అయితే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది ఐఫిల్ టవర్ ఇంకా క్లౌడ్స్‌లోనే ఉండిపోయింది. అసలు కనిపించలేదు. సో, ఇక్కడ అయితే సో, చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. సో, మనకి జస్ట్ 5 యూరోస్‌కి ఈచ్ ఫోటో, 10 యూరోస్‌కి ఫోటోస్ చిన్న చిన్న ఫోటోస్ అప్పటిదప్పుడే తీసేసి ఇంకా మనకి ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో, కొంచెం బెటరే అనిపించింది నాకు ప్రైసింగ్. సో, ఇలా మా ఐఫిల్ టవర్ వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.